కొన్నిసార్లు మనతో ఎంతమంది ఉన్నా మన ఒంటరిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అర్థం చేసుకోలేని మనుషులు ఎంతమంది గుంపు ఉంటే మాత్రం ఏం లాభం? మనసు తిరిగి అర్థం చేసుకొని మాట్లాడే పరిస్థితుల్లో లేని గుంపు ఎంతమంది ఉంటే మాత్రమే ఒంటరిలోనే మనం. అలాంటి ఒంటరితనం, అలాంటి వేదన భరితమైన అనుభవం భక్తునికి ఏర్పడినప్పుడు ఇంక అతనికి ఆదరణ ఎక్కడ? అప్పుడు దేవుడు అంటాడు, బాధపడుకు, నువ్వెందుకు ఒంటరి అవుతావు? నీకు నేను లేనా? నేనున్నా కదా, నా దగ్గరికి రా. నీకోసం ఎంతసేపు ఎదురు చూస్తుంటే నన్ను వదిలిపెట్టి వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు ఓదార్చలేదు, వీళ్ళు ప్రోత్సహించలేదు, వాళ్ళు నన్ను అట్లా, వీళ్ళు నన్ను ఇట్లని వాళ్ళ వైపు చూసి ఏడుస్తా వెర్రిమొహమా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 24 గంటలు నువ్వెప్పుడు నాకెళ్ళి తిరుగుతావా అని నీకోసం ఎంతసేటు